హాయ్ హలో నమస్తే అండి, నేను మీ వెంకట్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయం ఇది ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ప్రభుత్వం వెర్షన్ ఏంటి మనం చూసినట్లయితే, ఈ భూమిని 400 ఎకరాలు సుమారుగా ఉన్న ఈ భూమి అంతకుముందు ఒక ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఐజీఎం అనే ఒక స్పోర్ట్స్ కంపెనీకి వాళ్ళు అలాట్ చేయడం జరిగింది. అయితే 2004లో జరిగిన ఎన్నికల్లో ఆ ప్రభుత్వం ఓడిపోయింది. అంటే తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ భూములు కేటాయింపుని ఆయన రద్దు చేయడం జరిగింది. రద్దు చేశారు. అప్పటి నుంచి ఆ భూములు అలాగే ఉన్నాయి. మళ్ళీ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రభుత్వం అంటే వేరే అభివృద్ధి కార్యక్రమాలకు కానీ వాటికి ఉపయోగించలేదు. అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అండర్లోనే అట్లా ఉంచడం జరిగింది. అయితే జనరల్గా లాజికల్గా చూసినప్పుడు ఇప్పుడు 2 విషయాలు మనం చూడాలి అనిపిస్తుంది నాకైతే. ఎవరి పేరుతో ఉన్నాయి అనేది చూస్తే 100% అది ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వ పరంగానే ఉన్నాయి. డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఇది సెంట్రల్ యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీ కాదు. ఒక ప్రత్యేక చట్టం ద్వారా ఇందిరాగాంధీ గారు మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు అప్పుడు ఏర్పాటు చేసినప్పుడు 2500 ఎకరాలు సుమారుగా ఉండేది. ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు 1998, 2000 ఆ సంవత్సరంలో నేను అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం జరిగింది. ఒక శాంతి నికేతనంలో ఉన్నట్టు ఉండేది. మామూలుగా ఈవినింగ్ 6, 7 అయితే ఆ పోస్ట్ ఆఫీస్ దాటి అటు గోపన్నపల్లి సైడ్ వెళ్ళాలంటే భయం వేసేది. అంటే అంత థిక్ ఫారెస్ట్ ఉండేది. ఆ తర్వాత ఇప్పుడు అక్కడ సౌత్ క్యాంపస్గా డెవలప్ చేశారు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వచ్చినాయి కాబట్టి తర్వాత డెవలప్మెంట్స్ జరిగినాయి. వేరే బిల్డింగ్స్ అక్కడ ఏర్పాటు చేశారు, హాస్టల్స్ కట్టారు. అక్కడ ప్రత్యేకంగా ఒక క్యాంపస్ డెవలప్ అయింది, రోడ్ వేశారు. ఇటు నుంచి లోపలికి కొంత అటు సివిలియన్స్ కూడా గోపన్పల్లి సైడ్ వెళ్ళడానికి ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు అంతా స్ట్రిక్ట్ చేశారు ఎంట్రీ. ఇవన్నీ వేముల అతను రోహిత్ వేముల ఆత్మహత్య అది జరిగినప్పుడు అక్కడ చాలా కాలం పాటు ఉద్యమాలని ఇవన్నీ జరిగిన తర్వాత ఈ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడం జరిగింది. అది కనపడుతుంది అంతా కూడా మొత్తం మీద. సో ఇప్పుడు ఫైనల్గా ఏంటి ఇక్కడ పాయింట్, గవర్నమెంట్ అభివృద్ధి చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు ల్యాండ్ కావాలి. అయితే సమస్య ఏంటి, అది కరెక్టే, ప్రభుత్వం వెర్షన్ కరెక్టే. కానీ ఇక్కడ అభివృద్ధి పేరుతో, అది ఏ ప్రభుత్వాలైనా కూడా అభివృద్ధి పేరుతో జరిగే నష్టం శాతం ఎక్కువ ఉన్నప్పుడు అది ఆ అభివృద్ధిని ఆపాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు కరెక్ట్గా యూనివర్సిటీ బ్యాక్ సైడ్ అంటే అది అటు సైడ్ వస్తుంటుంది. ఆ పీకాక్ లేక్ నుంచి అటు లోపటికి అట్లా వెళితే దాని వెనక ఆల్రెడీ ఎన్జిఓకి అని వాళ్ళకి కేటాయించారు కొన్ని భూములు. అది రాక్ ఉంది, ఒక స్పెషల్ రాక్ ఉంది అక్కడ. ఆ రాకు అదంతా ఆ ల్యాండ్స్ అన్నీ అటు దగ్గరగా చూస్తే అప్పుడు మేము స్టూడెంట్స్ అక్కడ స్పెషల్గా గెట్ టుగెదర్ అవ్వడం, జూనియర్స్ సీనియర్స్ వాళ్ళ ఇంటరాక్షన్ మీటింగ్ జరగడం అవన్నీ ఉండేది. అక్కడ లోపలికి వెళ్తుంటే నాయనో ఇదేదో అడవిలో వెళ్తున్నాం అన్నట్టు ఉండేది. పీకాక్స్ అయితే అసలు లెక్కలేనన్ని ఉంటాయి, అందమైన పక్షులు ఉంటాయి, చెరువులు ఉన్నాయి. మంచి ఎన్విరాన్మెంటల్ పరంగా చూసినప్పుడు మంచి ఎకో వరల్డ్, అది ఎకో పార్క్ చెప్పాలంటే మనకి. ఇప్పుడు సిటీలో అంతా కూడా ఒకప్పుడు ఎట్లుండేది, మెహదీపట్నం దాటి పటాన్ చెరువు వెళ్ళాలంటే ఏది మేము పీజీ చదివినప్పుడు 98, 2000 ఆ ప్రాంతంలో బస్సులు కూడా 2016 అదే 216, 217 ఇవే ఉండేవి 2 బస్సులు. తర్వాత రియల్ ఎస్టేట్ బూమింగ్ వచ్చిన తర్వాత శరవేగంగా ఈ లాస్ట్ 25 సంవత్సరాల్లో అసలు హైదరాబాద్ ఆ రూట్ మ్యాపే మారిపోయింది. ఏది మెహదీపట్నం నుంచి సెంట్రల్ యూనివర్సిటీ వరకు లేదా పటాన్ చెరువు రోడ్డు చూస్తే మొత్తం అంత కట్టడాలు వచ్చేసినాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మరి ఐజీ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అది వచ్చేసింది. ఇప్పుడు అక్కడ నానక్రామ్ కూడా అదంతా ఒక రియల్ ఎస్టేట్ అంటే
ఒకప్పుడు నానక్రామగూడలో రామానాయుడు గారి ఇదే ఉండేది. తర్వాత ఇప్పుడు చూస్తే మనం షాక్ అవుతాం. అన్ని కట్టడాల్లో అది ఎక్కడ ఉందా అని ఎత్తుక్కోవాలి. అంత అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి అనమాట. అంటే ఇంత చేంజ్ జరిగింది. ఆల్రెడీ నగరం చుట్టూతా కూడా డెవలప్మెంట్ పేరుతో రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది, చెట్లు కొట్టేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అభివృద్ధి అవసరమే, ప్రభుత్వం వాదన కూడా కరెక్టే, కానీ మానవాళికి ఎక్కువ నష్టం జరుగుతున్నప్పుడు అక్కడ అభివృద్ధి పేరుతో దాన్ని బ్లైండ్గా వెళ్ళిపోతే అది ఓవరాల్గా నష్టం ఎక్కువ జరిగేది మానవాళికి. హైదరాబాద్ నగరం ఇప్పుడు ఎట్లుంది గ్లోబల్గా మనం రీసెర్చ్ ప్రకారం వాస్తవాలు మాట్లాడుకుంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందా, అంతకుముందు ఉమ్మడి గవర్నమెంట్ చేసిందా, ఇవన్నీ మరి ఏంటి అభివృద్ధి అంటే ఇప్పుడు చివరికి ఏది డస్ట్ పొల్యూషన్లో మన హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే 6వ ప్లేస్లో ఉంది. అంటే అనివాస యోగ్యమైన నగరంగా మన హైదరాబాదు ఇది అవుతా ఉంది. ఇక మనం ఈ జీడిమెట్ల పరిసర ప్రాంతాలు, అటు పటాన్చెరు పరిసర ఆ ప్రాంతాలు ఇండస్ట్రియల్ ఇది చూస్తే అక్కడ భూమిలో సారం అంతా నాశనం అయిపోయింది. అక్కడ ఆ కంపెనీలు అంటే కంపెనీలు ఇండస్ట్రియల్ వేస్ట్ మేనేజ్మెంట్ విషయంలో చాలా లాలూచీలు జరుగుతున్నాయి. భూములు పాడైపోతున్నాయి, చెరువులు నాశనం అవుతున్నాయి, వ్యవసాయానికి పనికి రాకుండా పోతున్నాయి, తాగునీళ్లు తాగడానికి పనికి రాకుండా పోతున్నాయి. ఆ చుట్టుపక్కల వర్షాకాలంలో ఈ ఇండస్ట్రీస్ వదిలేటువంటి ఈ వ్యర్థ జలాలు, కర్బన ఉద్గార జలాలు అవి మామూలు వాటర్లో కలిపేసి వదిలేయటం, ఇట్లా ఒక పెద్ద పొల్యూషన్ కాలుష్య కాసారంగా అయిపోతుంది. ఇప్పుడు అసలే మనకు మంచి గాలి దొరకట్లేదు. కొన్ని వందల పక్షు జాతులు ఉన్నాయి. ఈ డాక్యుమెంట్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి అనే కాన్సెప్ట్ గవర్నమెంట్ పక్కన పెట్టి ఆలోచిస్తే ప్రకృతి సమతౌల్యం, ప్రకృతి పరిరక్షణ, నగరానికి మంచి గాలి లేదు. ఇప్పుడు ఆ 400 ఎకరాల్లో చెట్లు ఉన్నాయి, చామలు ఉన్నాయి, ప్రకృతి మంచి గాలి నగరానికి వస్తుంది, దగ్గరలోనే ఉంది. అదేదో దూరంగా ఎక్కడో ఒక 100-200 కిలోమీటర్ల దూరంలో ఈ 400 ఎకరాల భూమి లేదు. మరి ప్రభుత్వం తలుచుకుంటే ఇక్కడెక్కడే పడి కొట్టుమిట్టి ఆడకపోతే మరి అటైతే నారాయణ ఖేడ్ సైడ్ అసలు ఎవరో ఎందుకు చేయరు? అవి అంతా రాళ్ల భూములు ఉన్నాయి కదా, అవి అటు కంపెనీలకు కేటాయించి డెవలప్మెంట్ చేయొచ్చు కదా, అటు పోరు. ఇక్కడెక్కడే 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఉన్న వాటి మీదే దృష్టి కావాలా. అది కాదు. యూనివర్సిటీ పేరు మీద ఉందా లేదా అనేది పక్కన పెట్టేస్తే అది ఖచ్చితంగా ఇప్పుడు ఎకో పార్క్ గానే దాన్ని వదిలిపెడితేనే మంచిది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు పీల్చే గాలుల వల్ల మన మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళం అందరం కూడా జీర్ణకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నావా లేదా ఆలోచించండి. మీరంతా చూస్తున్న వాళ్ళు ఆలోచించండి. హైదరాబాద్ నగరంలో ఉన్న వాళ్ళంతా ఈ ట్రాఫిక్లో మనం పీలుస్తున్న గాలి, ఏ విధమైన గాలి పీలుస్తున్నాము, అసలు ఎంత స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో మన సంపాదనలో సగం హాస్పిటల్కే పోతుంటే ఇంకా ఇటువంటి నగరానికి దగ్గరగా ఉండి కాస్త గాలి, మంచి గాలి ఏదో కొంత వస్తూ ఉంది, అవి కూడా నరికేస్తే ఏమైపోవాలి, మనం ఎట్ట బతకాల? ఇంకా పూర్తిగా మనం బతికే ఉండి కూడా చచ్చిపోయినట్టే లెక్క. కాబట్టి ప్రభుత్వం ఈ కోణం, అయ్యా బట్టి విక్రమార్క గారు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు, మీరిద్దరూ జోడెడ్లాగా రాష్ట్ర అభివృద్ధికి కలిసి పనిచేస్తున్నామని చెప్పి అన్నారు. అదే సమాజం గమనిస్తూనే ఉంది, మంచిదే. మీరు కూడా పూర్వ విద్యార్థి సెంట్రల్ యూనివర్సిటీకి, అలాగే మంత్రి శ్రీధర్ బాబు గారు. మరి మీరు ఇప్పుడు మీ పాత్రలు మారినాయి. విద్యార్థులుగా ఉంటే ఒక వెర్షన్ ఉండేదేమో బహుశా. మరి ఇక్కడ విద్యార్థులు అక్కడ మరి వాళ్ళంతా గలం ఒకటే ఏకమై, అక్కడ డిఫరెంట్ ఐడియాలజీలు ఉన్నాయి ఏదో యూనివర్సిటీలో, కానీ ఈ విషయానికి వచ్చేసరికి వాళ్ళంతా ఏకమైపోయి మరి ఒక త్రాటి మీద మా భూముల్ని మాకు వదిలిపెట్టండి, యూనివర్సిటీకి వదిలిపెట్టండి, ప్రకృతి సమతల్యం, జీవరాశులు ఉన్నాయి. మరి ఇదంతా ఇప్పుడు మామూలు ప్రజలు కూడా, గ్రామాల్లో కూడా ఈ వాతావరణ పరిరక్షణ, దీనికి సంబంధించి ప్రజల్లో ఒక ఆలోచన బయలుదేరింది. అది మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఇక్కడ మనం బ్రతకడమే కష్టంగా ఉంటే సిటీలో ఉన్న 400 మంచి ఆ నగరానికి మంచి గాలి, అది మరి అలాగే జీవరాశులు ఏడుస్తేగా పాపం అవి మాట్లాడలేవని అక్కడ 100 రకాలు ఉన్నాయి, తాబేళ్ళు, నెమళ్ళు, మరి ఇంకా వేరే సీతాకోక చిలుకలు, ఇట్లా చాలా ఉన్నాయి కదా. తర్వాత అసలు యూనివర్సిటీ అది ఆనుకోనున్న భూమి,
అది యూనివర్సిటీకి అలాట్ చేయాలి. ఇక నుంచి కొత్త చట్టం కూడా చేయాలి. ఇక్కడ యూనివర్సిటీని ఆనుకుని ఉన్న భూములు కంప్లీట్గా రిజిస్ట్రేషన్ చేయించి ఉండాలి. ఆ సెంట్రల్ యూనివర్సిటీ వీసీలు ఎవరో పరిరక్షణ చేయకపోవడం వల్ల జరుగుతున్నటువంటి పరిణామక్రమం ఇది సమస్య. లేకపోతే ఆల్రెడీ ఆ వీసీలుగా పనిచేసిన వాళ్ళలో ఎవరో ఒకరు ఇనిషియేట్ చేసి ఉన్నట్లయితే భూములు ఖచ్చితంగా యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ చేసి ఉంటే ఈ సమస్య రాకపోదు. గుడ్లో మెల్ల ఒక వీసీ గారు ఆయన చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టించడం వల్లే కబ్జాలకు గురి కాకుండా ఉంది. లేకపోతే అసలు యూనివర్సిటీ ల్యాండ్ ఇటువైపు నుంచి అటు గోపనపల్లి సైడ్ నుంచి ఇటు జిఎంసి బాలయోగి ఇది నుంచి అప్పుడు నేషనల్ గేమ్స్ కోసం 2004 ఆ టైంలో దాదాపు 800 ఎకరాలు తీసుకొని ఆ స్టేడియాలు అవి ఇవి కట్టారు. అవి ఏమాత్రం ఉపయోగిస్తున్నారు క్రీడల్లో మనం ఎక్కడున్నాం అసలు తెలంగాణ అవి మాత్రం పట్టించుకోరు. ఎక్కడ భూమి ఉంది కొద్దిగా దాన్ని ఎట్లా ఇది చేద్దామా అనే ఆలోచన. అభివృద్ధి అవసరమే కానీ మొత్తం నగరాన్ని నాశనం చేసే అభివృద్ధి అవసరం లేదు. మరి ఇప్పుడు ఆల్రెడీ అక్కడ మూసీ నది అక్కడ కంపు కొడతా ఉంటుంది. ఆ కంపుని దాన్ని బాగు చేసే నగరాన్ని అందంగా చేయాలని చెప్పి మీరు ఒక గొప్ప ఆలోచన చేశారే. అదంతా కూడా దాంట్లో ఇప్పుడు అది జలయజ్ఞం కాదు ఒక ధనయజ్ఞం అని చెప్పి ప్రతిపక్షాలు మొత్తుకుంటున్నా కూడా అక్కడ కొరియాలోనో లేదో అక్కడ ఏదో ఒక నమూనాను కూడా చూపించారు కదా. మరి అంత ఆలోచన అంత ఇది నగరాన్ని గొప్పగా మంచి జీవితం రాబోయే తరాలకి మీరు అందించాలని చెప్పి అప్పుడు మాట్లాడారు. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ మీద ప్రజలకి విద్యావంతులకి ఇది ఉంది. ఇప్పుడు మీరు అమ్మతోడు అడ్డంగా వెళ్ళిపోతానని చెప్పి హెచ్సియు భూములు అది ఎకో పార్కుగా మరి ఆల్రెడీ మేము అధికారంలోకి వస్తే మేము ప్రకటిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో కాబట్టి అంటే ఇప్పుడు రాజకీయ లబ్ధులు ఎవరు వాళ్ళు చూసుకుంటారు. సో ఈ వెర్షన్లో మీరు రాజకీయ కోణాన్ని అభివృద్ధి కోణం ఇవన్నీ డెవలప్మెంటు ఈ వేరే చోట ఇవ్వండి. ల్యాండ్లు ఇవ్వద్దంట్లా. ఎక్కడో పనికిరాని గలస భూములు రాళ్ల భూములు చౌడు భూములు ఉంటే అవి ఇండస్ట్రీస్కి ఉపయోగించండి. ప్రకృతిని కాపాడి మానవాళ్ళని కాపాడి నగరాలను కాపాడి ఇప్పుడు బ్రతకడమే కష్టమైపోతుంది. ఉన్నవాళ్ళు 100కి 90% జీర్ణకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు హైదరాబాద్ నగరంలో. మీరు హాస్పిటల్ డేటా తీసి అది బయట పెట్టించండి చూద్దాం. కాదని చెప్పగలరేమో. ఆల్రెడీ సర్వేలన్నీ చెప్తా ఉన్నాయి. సో ఇటువంటి తరుణంలో ఉన్న కొద్దిపాటి ఇదిని కూడా మీరు నగరవాసులకి దూరం చేసేస్తే ఇంకంత డస్ట్ పీల్చుకొని మేము చచ్చిపోవాలా? అది మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఆ కోణం ఎందుకు ఆలోచించట్లేదు? మీరు అసెంబ్లీలో చెప్తా ఉన్నారు అక్కడ ఏమున్నాయి అయ్యో పెద్ద అయ్యున్నట్టు అంటున్నారు. అది కాదు. ఇది పూర్తిగా నగరానికి మంచి ఆక్సిజన్ అందించే ఒక కేంద్రంగా దాన్ని చూడండి. ఆ 400 ఎకరాలు అప్పుడు అర్థమవుతుంది మీకు దాని విలువ. మీరు అప్పుడు మీకు తెలియనంత అమాయకులు ఏం కాదు మీరు. కాబట్టి మీరు మొండిగా వెళ్ళొద్దు. అభివృద్ధి అవసరమే. అభివృద్ధి వేరే చోట ఫోకస్ పెట్టండి. ఆ 400 ఎకరాలని హైదరాబాద్ యూనివర్సిటీకి మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేస్తే మీరు చరిత్రలో నిలిచిపోతారు. భవిష్యత్ తరాలకు మీరు మంచి చేసిన వ్యక్తిగా మిగిలిపోతారు. ఆ ప్రకృతి మిమ్మల్ని దీవిస్తుంది, మీ కుటుంబాన్ని మీ మనవాడిని అందరిని దీవిస్తుంది. లేకపోతే ప్రకృతి కూడా పగబట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మొన్న ఏమైతుంది అక్కడ ఆల్రెడీ కరోనా అది ప్రకృతి పగబట్టడమే. మానవాళ్లే అధికారంలో ఉన్న వాళ్ళే ప్రజాప్రతినిధులు దేశాధినేతలు కనువిప్పు కలగాల. ప్రకృతిని కాపాడే ఇది చేయకపోతే అంతా ఎందుకు ఈ వినాశనం? కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భట్టి విక్రమార్క గారు మీరు రాజకీయంగా చూడకుండా దీన్ని ప్రకృతిని కాపాడే ఇదిలో భాగంగా నగరానికి ఆల్రెడీ కాలుష్య కాసారంలో ఉన్న హైదరాబాద్ నగరాన్ని కాపాడే ఒక సంజీవినిగా దాన్ని చూడాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నా. మీరు వీడియో చూస్తున్న వాళ్ళు మీకేమనిపిస్తుంది? మీరు ఎట్లా హైదరాబాదు ఇప్పుడు ఆ సెంట్రల్ యూనివర్సిటీని అనుకున్న 400 ఎకరాలు ప్రభుత్వానికి ఇవ్వాలంటారా? రాజకీయ నాయకులు కామెంట్లు చేయొద్దు దయచేసి. విద్యార్థులు న్యూట్రల్గా ఉన్న వాళ్ళు చేయాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పార్టీని అభిమానించే వీరాభిమానులు బ్లైండ్గా మాట్లాడతారు. అది కాదు. ఇక్కడ సమస్య వచ్చినప్పుడు దేనికి ఎక్కువ నష్టం జరుగుతుంది అనేది ఆలోచన చేయాలి. ప్రకృతి లేనప్పుడు మంచి గాలే లేనప్పుడు ఇంకా మనం బతికేది ఎట్లబ్బా? మన బ్రతుకుని ఛాలెంజ్ చేసే మన బ్రతుకుని మరింత ప్రమాదం. ఆల్రెడీ
ఈ డస్ట్ గాలి పీలుస్తూ మనం రోగాలమయమైపోయి ప్రతి ఇంట్లో కూడా మెడికల్ బిల్ లేకుండా అక్కడ ఉన్న ఇల్లు ఉందా? హైదరాబాద్లో ఏ ఇంట్లోనూ వాళ్ళు అదృష్టవంతులు ఉన్నా కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడో ఉంటారు మంచి అడవుల్లో గాలి పీల్చుకుంటూ ఆ చెట్లు ప్రకృతి ఆహారం తింటూ. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు మొండి వాదనలకు కాకుండా మీ ఇప్పుడు ఆయా మినిస్టర్లు మిగిలిన వాళ్ళు ఇది ప్రభుత్వాందే, మేము ఒక్క సెంటు తీసుకోవాలి, ఈ లాజిక్ ఇప్పుడు ప్రజలు చూడలేదు. సమాజం ఆలోచన చేస్తుంది మీరు ఈ విషయంలో ఏ స్టెప్ తీసుకుంటారని. ఇక డాక్యుమెంట్స్ మ్యాటర్ కాదు, హైదరాబాదు నగరానికి మంచి ఆక్సిజన్ సప్లై చేసే జోన్గా దాన్ని ప్రజలు చూస్తున్నారు. అలాగే యూనివర్సిటీ భూముల వైపు ప్రభుత్వాలు అట్లా వెళ్లకుండా ఉండాలని కూడా ప్రజలు కాంక్షిస్తున్నారు. యావత్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులంతా, ఆచార్యులు, విద్యార్థులు అంతా కూడా ఏకమై వాళ్ళు కాపాడుకోవడానికి గళం విప్పుతుంటే ఆ వాయిస్ మీకు విద్యార్థులు, స్టూడెంట్స్ ఉద్యమానికి కావాలి. కానీ ఇటువంటి మరి విద్యార్థులకు తెలియదా? ఆల్రెడీ అక్కడ ఎన్ఎస్యు ఏం పోస్ట్ పెట్టింది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ విభాగం పెట్టిన పోస్టు మీరు చూసారా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విభాగం వాళ్ళు వాళ్ళే దీన్ని తిరస్కరిస్తున్నారు. ఏది గవర్నమెంట్ ఇట్లా చేయడం కరెక్ట్ కాదని మీకు అర్థం కావాలి కదా. ఒట్టప్పుడు మిగిలిన విషయాలకే మేధావులు, విద్యార్థులు, ఉద్యమాలు కావాలి. ఇప్పుడు వాళ్ళకే ఒక సమస్య వస్తే వాళ్ళు చెప్పేది కానీ వాళ్ళు అంటున్నది కానీ పట్టించుకోరా? ఇది ఎక్కడ అన్యాయం? కాబట్టి అభివృద్ధి ఉండాలి, ఖచ్చితంగా అభివృద్ధి ఉండాల్సిందే. కానీ అభివృద్ధి పేరుతో జరిగే అభివృద్ధి అనేది విధ్వంసకరంగా ఉండకూడదు, ఇది గమనించాలి. అభివృద్ధి పేరుతో విధ్వంసం చేస్తే ఏపీలో ఏం జరిగింది గత ప్రభుత్వానికి అనేది మీకు తెలియనటువంటి విషయమేం కాదు. అలాగే దేశంలో వేరే రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి పేరుతో విధ్వంసాలు చేస్తే ఆ ప్రభుత్వంలో ప్రజలు ఏమీ క్షమించలేదు. మీ ఓటు బ్యాంక్ రాజకీయాల్లో చూసినా కూడా. సో మీకు ఎన్విరాన్మెంటల్ అవగాహన కూడా ఉన్నది, అన్ని విషయాల పట్ల అవగాహన ఉన్నది. కొంత విద్యావంతులు ఉన్నారు, ఆలోచన పరులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. కొంత మేలు జరుగుద్దని మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చింది ప్రజలు. ఆ మేలు ఇటువంటి వాటి పట్ల జరగాలి. కాబట్టి మొండిగా వెళ్ళొద్దు, అది రద్దు చేయాల్సిందే. ఖచ్చితంగా ఆ భూముల్ని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఒక ఎకో జోన్గా ప్రభుత్వం డాక్యుమెంట్స్ రూపంతో రిజిస్ట్రేషన్ చేయించాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నాను.